వెల్కమ్ టు టీ10. నేను మీ రేవతి. మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని ముఖానికి అద్దుకోవడం, రాజ్యాంగం పట్ల కొత్తగా కనపరుస్తున్న భక్తి అదంతా ఒక నాటకమని జర్నలిస్టు దుష్యంత్ దవే విమర్శించారు. ఒక ఆంగ్ల దినపత్రికలో దవే తన అభిప్రాయాలను ఒక వ్యాసం రూపంలో వెల్లడించారు. ఈ నెల 7న ఎన్డీఏ కూటమి సమావేశం నూతన పార్లమెంట్ భవన్లోని సంవిధాన్ సదన్ లో జరగడం, వేదికపైకి రాగానే భారత రాజ్యాంగ ప్రతిని మోడీ కళ్లకు అద్దుకుని నుదుటికి తాకించి భక్తిని ప్రదర్శించారు. ఇదంతా ఒక నాటకమేనని దుష్యంత్ దవే తెలిపారు. నిజానికి 2014 నుండి ప్రధానిగా వ్యవహరించిన కాలంలో గాని, అంతకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గాని నరేంద్ర మోడీ ఏనాడు రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించడం గాని, దానికి కట్టుబడి పనిచేయడం గాని జరగలేదన్నారు. తాజాగా జరిగిన సందర్భాలను ప్రస్తావిస్తూ జూన్ 8న ప్రధాని మంత్రివర్గ సహచరులు ప్రమాణ స్వీకారం చేశారని, కానీ జూన్ 10న మాత్రమే మంత్రుల శాఖలను కేటాయించారని గుర్తు చేశారు. కానీ జూన్ 9వ తేదీనే మోడీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 20,000 కోట్లు విడుదల చేస్తూ తొలి సంతకం చేశారని, వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధి కింద వచ్చే ఆ స్కీముకు ఆర్థిక శాఖలో వివిధ వ్యయాలను నియంత్రించే శాఖ కూడా ఆమోదం తెలిపినప్పుడే నిధులను విడుదల చేయాల్సి ఉందని దవే పేర్కొన్నారు. కానీ ఆ రెండు శాఖలకు మంత్రులు ఎవరో ప్రకటించకుండానే అన్ని తానే అయినట్టు మోడీ ఫైలుపై సంతకం చేయడం ప్రభుత్వ బిజినెస్ సర్కార్ను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఇదంతా చేస్తూనే తాను రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్టు చిత్రించుకునే నాటకం మోడీ నడుపుతున్నారని అన్నారు. ఆయా మంత్రుల శాఖలను నిర్ణయించకుండానే తొలి కేబినెట్ సమావేశం జరిగింది. అందులో అదనంగా 3 కోట్ల గృహాలను ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనను చేయవలసినది సంబంధిత మంత్రి. ఆ శాఖకు ఎవరు మంత్రో నిర్ణయం కాకుండానే కేబినెట్ లో నిర్ణయం ఎలా తీసుకుంటారు? ఆయా మంత్రివర్గ ఉపసంఘాలను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అలా చేయక మునుపే ప్రధాని జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ పదవీ కాలాన్ని పొడిగించేశారు. అలాగే తన ప్రధాన కార్యదర్శి పదవీ కాలాన్ని కూడా తొలగించేశారు. కేబినెట్ నియామకాల ప్రసంగం పేరుతో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కానీ అటువంటి ఉపసంఘాన్ని ఇంకా ఏర్పాటు చేయలేదు. గడిచిన 4-5 రోజుల్లోనే రాజ్యాంగం నిర్దేశించిన విధి విధానాలను తోసిరాజంటూ మోడీ ఈ విధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే ఒక్క మంత్రి గాని, ఒక సీనియర్ బ్యూరోక్రాట్ గాని అభ్యంతరం చెప్పలేదు. ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహించేందుకు అవసరమైన నిబంధనలను, ఆ బాధ్యతలలో వేటిని ఏ మంత్రులు నిర్వర్తిస్తారో ఆ నిర్ణయాన్ని దేశాధ్యక్షుడు తీసుకుంటారని రాజ్యాంగంలోని 77వ అధికరణం చెప్తోంది. అంతేగాక మంత్రివర్గానికి సమిష్టి బాధ్యత ఉంటుందని రాజ్యాంగం తెలియజేస్తోంది. కానీ దానికి విరుద్ధంగా ప్రధానమంత్రి కార్యాలయం వద్ద అన్ని అధికారాలు కేంద్రీకృతం అయిపోతున్నాయని దుష్యంత్ దవే విమర్శించారు. నిజానికి పిఎంఓ కార్యాలయానికి ఉన్న బాధ్యత అంతా ప్రధానికి సహాయపడటం మాత్రమేనని, ప్రభుత్వ వ్యవహారాలను ఆయా మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తాయని బిజినెస్ రూల్స్ చెప్తున్నాయి. 10 ఏళ్ల తర్వాత మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. తమ మద్దతు మీదనే ఈ ప్రభుత్వం ఆధారపడి ఉందని మిత్రపక్షాలు చెప్పుకుంటున్నాయి. కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఆ మిత్రపక్షాలను సంప్రదించడం, ఉమ్మడి ఆమోదంతో నిర్ణయాలు జరగడం అనే సంకీర్ణ ధర్మం ఎక్కడ కనిపించడం లేదు. సర్వము ప్రధాని కార్యాలయమే అయిపోయింది. నిజ జీవితంలో భక్తి అనే ముక్తి పొందడానికి తోడ్పడుతుందేమో గాని, రాజకీయాలలో భక్తి అనేది నియంతృత్వానికి దారితీసే సాధనంగా ఉపయోగపడుతుందని బిఆర్ అంబేద్కర్ అన్న మాటలను దవే గుర్తు చేశారు. ఇప్పుడు రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని నియంతృత్వం చెలాయిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాతలు ఇటువంటి ధోరణులను తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి గుర్తు చేశారు. మణిపూర్ లో జరుగుతున్న ఘర్షణలను ప్రస్తావిస్తూ ఇంతవరకు ప్రధాని మణిపూర్ లో పర్యటించలేదని, అదే మణిపూర్ లో గనుక ప్రతిపక్ష ప్రభుత్వం ఉండి ఉంటే అల్లర్లు మొదలవగానే 356 అధికరణాన్ని ప్రయోగించి అక్కడి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసుండేవారని దవే అన్నారు. అత్యవసర సమస్యలుగా నేడు మన ముందు ఉన్న మణిపూర్, కాశ్మీర్ వంటి ప్రాంతాలు కానీ, దేశవ్యాప్తంగా తీవ్ర సమస్యలుగా ఉన్న పేదరికం, నిరుద్యోగం వంటివి కానీ చేపట్టి వాటిపై వెనువెంటనే నిర్ణయాలను మోడీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. అటువంటి సమస్యల పరిష్కారం బాధ్యతతో కూడిన విషయమని, వాటిని గనుక చేపడితే తానేదో కష్టపడి పనిచేస్తున్నట్టు ప్రజలు నమ్మించడం మోడీ వలన అయ్యే పని కాదని, అందుకే కీలక సమస్యలను వదిలిపెట్టి ప్రజలను భ్రమింపజేస్తున్నారని అన్నారు. మన రాజ్యాంగం లౌకిక ధర్మం మీద ఆధారపడి ఉందని, ప్రధాని ఇటీవలి ఎన్నికల ప్రసంగాలలో ఆ ధర్మాన్ని పూర్తిగా ఉల్లంఘించి ముస్లిం మైనారిటీలపై పదే విద్వేషపూరిత ప్రసంగాలు చేసి రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని, ఎన్నికల చట్టాలు గనక ఖచ్చితంగా అమలై ఉంటే మోడీ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగే అర్హతను కోల్పోయి ఉండేవారని
దుష్యంత్ దవే అన్నారు. ఇన్నాళ్లు ఎన్డీఏ మిత్రపక్షాలు మోడీ రాజ్యాంగ విరుద్ధ పనితీరును ఎక్కడ నోరెత్తి ప్రశ్నించలేదని దవే అన్నారు. సంకీర్ణ ధర్మాన్ని మోడీ పాటించినా పాటించకపోయినా కనీసం సంకీర్ణంలో ఉన్న ఇతర రాజకీయ పక్షాలైనా ఆ ధర్మాన్ని అనుసరించి మోడీని ప్రశ్నిస్తాయన్నది చూడాలి అని వ్యాఖ్యానించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.